ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి ఎవరైతే అప్లై చేస్తారో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వాళ్ళు మొన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని ఎవరైతే సరిగ్గా అప్లోడ్ చేయలేరో సో వాళ్ళైతే మళ్ళీ అప్లోడ్ అయితే చేసుకోండి అని చెప్పేసి మనకు 3 days అవకాశం అయితే ఇచ్చారు. సో 15, 16, 17 తేదీలో. ఈరోజు డేట్ వచ్చేసి 15 అన్నమాట. అయితే ఎవరైతే అప్లై చేశారో అంటే ఒకవేళ ఇప్పుడు ఎవరిదైతే ఫోటో సిగ్నేచర్ సరిగ్గా అప్లై చేయలేరో వాళ్ళకి ఈ రకంగా అయితే మెసేజ్ అయితే వచ్చిందనమాట. డియర్ అప్లికెంట్, యువర్ ఫోటో సిగ్నేచర్ అనేది వీళ్ళు చెప్పినటువంటి దానికైతే సూటబుల్ గా లేదు. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ని 15 నుండి 17 డేట్ మధ్యలో ఖచ్చితంగా చేసుకోండి. లేకపోతే గనక ఆటోమేటిక్ గా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఈ రకంగా మొబైల్ కి లేదా ఈమెయిల్ కి అయితే మెసేజ్ పంపడం అయితే జరిగిందనమాట. ఓన్లీ తప్పు చేసిన వాళ్ళకే మెసేజ్ వచ్చిందా, మరి అందరికీ రాలేదా అంటే అలా ఏం లేదు. మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకున్నా ప్రతి ఒక్కరూ మీ యొక్క లాగిన్ లో చెక్ అయితే చేసుకోండి. నేను క్లియర్ కట్ గా మీకు అన్ని విషయాలు అయితే చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా మీరు ఫాలో అవ్వండి. లేకపోతే కనుక నాకు మెసేజ్ రాలేదు కదా అని చెప్పేసి మీరు కామ్గా ఉంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ ఒకవేళ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి. నేను చెప్పిన విధంగా ఉంటే కనుక మీ అప్లికేషన్కి ఏం కాదు. ఒకవేళ అలా లేకపోతే కనుక మీరు కంపల్సరీ ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది కొత్తగా. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ను ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ ఆప్షన్ లింక్ యాక్టివేటెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మీకైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. సో మీ ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర లాస్ట్లోకి వెళ్ళారంటే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ ఆప్షన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ యొక్క ఏదైతే ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఉందో, మనం ఇంతకుముందు అప్లై చేసినటువంటి వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్ మిమ్మల్ని అక్కడికైతే తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు యొక్క నోటీస్ చదవాలనుకుంటే కూడా నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను, మీరు వీలైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తే క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ అన్ అకౌంట్ అని చెప్పేసి. మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు సైన్ ఇన్ అనే పేజ్కి అయితే వస్తుంది. మీరు ఇంతకుముందు అప్లై చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఒక మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోతే కనుక ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ప్రొసీడ్ ఉంటుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్కి లేదా మీ మొబైల్ నెంబర్కి మీ యొక్క పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఆ రకంగా కూడా లాగిన్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఆన్లైన్ అప్లికేషన్ అని, అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కేవలం ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తే కనుక మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకోసం అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది అంటే మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది క్లియర్ గా ఉంది. మీరు మళ్ళీ అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి అర్థం అన్నమాట. మరి ఈ 3 ఆప్షన్స్ కాకుండా ఒకవేళ ఇలా ఉంటే గనక ఇప్పుడు 1, 2, 3 3 ఆప్షన్ చెప్పినా కదా, ఇది కాకుండా అప్డేట్ ఫోటోస్ అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఉంటే కనుక మీరు కంపల్సరీ మీరు అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే నేను చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళెవ్వరికి కూడా ఈ రకమైనటువంటి ఆప్షన్ అయితే రాదు. ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి నేను ఎందుకోసం అంటే నేను అదే వీడియో చేశాను కాబట్టి నేను అప్లికేషన్ చేశాను కాబట్టి నాది కాలేదు అంటే మీది కూడా కాదు. కాబట్టి ఎవరికైతే ఈ ఆప్షన్ వస్తుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్డేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేస్తుంది కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని మీరు కంపల్సరీ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా కొంచెం ఇన్స్ట్రక్షన్ పేజ్ అయితే వస్తుంది. సో అదైతే ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. 15వ డేట్ నుంచి 17వ డేట్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సైజే కానివ్వండి, మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది.
జరిగింది. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి అప్డేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా పేజ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫోటో సైజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఫోటో అనేది ఎలా ఉండాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పాను. అదేవిధంగా ఫోటో సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను క్లియర్ కట్ గా వీడియోలో చెప్పాను. మీరు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కంపల్సరీ చూడండి. మీకు లాస్ట్ కి కార్డ్స్ లో పెడతాను, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసారంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్పడం కష్టం అవుతుంది, నేను అక్కడ క్లియర్ గా చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చూడాల్సిందే, కంపల్సరీ చూస్తేనే మీ అప్లికేషన్ అనేది సేవ్ గా ఉంటుంది, లేకపోతే కష్టం. దీనికి సంబంధించినటువంటి సైజెస్ కానివ్వండి, మిగతా విషయాలు చూసుకున్నట్టయితే 30 నుంచి 70 కేబుల లోపు ఉండాలి. అదేవిధంగా దీని అంటే పిక్సెల్ వచ్చేసి 320 నుంచి 240. అంటే ఏం అవసరం లేదండి, మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మరి ఏ కారణం వల్ల మీ యొక్క ఫొటోస్ అనేవి మరి సిగ్నేచర్ అనేవి మరి రిజెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదంలో ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ శాంపుల్ ఆఫ్ రిజెక్షన్ ఫొటోస్ అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఫోటో అనేది ఈ రకంగా ఉంటే కనుక, ఇలా చస్మా పెట్టుకున్నా, ఎయిడ్స్ తోటి ఉన్నా, ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది నీట్ గా లేకపోయినా, క్యాప్ పెట్టుకున్నా, అదేవిధంగా ఫోటో అనేది క్లియర్ గా లేకపోయినా, బ్లర్ ఉన్నా, ఒకవేళ కళ్ళు మూసుకపోయినా, గ్రూప్ తో దిగినా, ఇలా ఎలా ఉన్నా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఫోటో అనేది చాలా చాలా నీట్ గా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంటుంది ఇటువంటి అప్లికేషన్స్ కి. కాబట్టి మనం చేసినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో క్లియర్ గా చూసి అప్లై చేస్తే కనుక మీకేం కాదు. సో ఎవరైతే మన వీడియో చూసి అప్లై చేశారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీ అప్లికేషన్కి ఏం కాదు. ఒకవేళ డిఫరెంట్గా ఏమైనా చేస్తే కనుక సో ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద ఉంటుంది కాబట్టి ఒకసారి దాన్ని చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మీకు ఫోటో సిగ్నేచర్ని సెట్ చేసుకొని అప్పుడు మీరు అప్లోడ్ అయితే చేయండి. ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు, ఓకేనా. వాళ్ళు ఫ్రీగా అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. సో మీరు నీట్గా ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అయితే చేసేసేయండి. సో వన్స్ సేవ్ చేసేసిన తర్వాత ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. సో ఈ రకంగా వచ్చిందంటే మీ అప్లికేషన్కి ఏం కాదు, మీ ఫోటో అనేది నీట్గానే ఉంటుంది. సో మళ్ళీ మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో మళ్ళీ మీరు అలాంటి ఫోటోని అప్లోడ్ చేస్తే కనుక మీకు మీ అప్లికేషన్ మర్చిపోండి, ఈ ఆర్పిఎఫ్ ఉద్యోగాన్ని మర్చిపోండి, ఓకేనా. ఏదో తప్పు చేయడం వల్లనే మీకు ఈ రకంగా వచ్చిందంటే మీరు మళ్ళీ అదే తప్పు చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ అయితే ఆలోచించండి. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వైట్ చేసుకోవాలి, అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పేసి అన్ని వీడియోలు చేశాను. లాస్ట్ కార్డ్స్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి, మళ్ళీ అప్లోడ్ అయితే చేయండి. ఇదన్నమాట. మరి ఎంతమంది అప్లికేషన్స్ మరి యాక్సెప్ట్ అయినాయి, ఎంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అయినా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఎవరైతే వీడియోని ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.